అందరికీ జై భీమ్. ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యాలయం మాకు తల్లిలాంటి కార్యాలయం. ఈ కార్యాలయంపై కొంతమంది ఎవరైతే మందుల సామ్యాలు అనేటోడు ఉండో ఈ పందినా కొడుకు ఒక క్రిస్టియన్, కన్వర్టెడ్ క్రిస్టియన్. కానీ మా ఎస్సీ హిందూ మాల మాదిగలకు దక్కాల్సిన సీటులో ఇతను దొంగ సర్టిఫికెట్ పెట్టుకొని మాకు దక్కాల్సిన పదవిని దొంగలేగా దొబ్బి తిన్నాడు. సరే దొబ్బి తిన్నాడు. కాంగ్రెస్ పార్టీ డే 1 నుంచి కన్వర్టెడ్ క్రిస్టియన్లు, కన్వర్టెడ్ ముస్లింలని ఎంకరేజ్ చేసుకుంటూ అసలైన ఎస్సీలకు దక్కాల్సిన ఫలాలను వేరే వాళ్ళకి దొబ్బి తినేలా అవకాశం ఇస్తుంది. ఇచ్చినా కూడా నోటికి అదుపు పెట్టుకొని ఉండాలగా ఏమి లేరు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న మాలా మాదిగ నాయకులను తిడతాడు, ఇతరులను తిడతాడు. అదే నోటి దుల్లతో మొన్న గాంధీ భవన్లో ఏ విధంగా అయితే మన కవంపల్లి సత్యనారాయణ గారు ఉన్నారో ఎస్సీసీఎల్ చైర్మన్, ఆయనే ఎస్సీసీఎల్ చైర్మన్ అవుతున్నా, సో నాకు వేడ పండితులు వచ్చి నాకు ఆశీర్వాదం ఇస్తే నేను గట్టిగా పని చేసుకోవచ్చు, గట్టిగా ఉంటా అని చెప్పి ఒక ఆలోచనతో ఆ పండితులను పిలిపించి ఆశీర్వచనం తీసుకుంటే వేరే నాయకులు పోయి వచ్చారు, కాంగ్రెస్ వాళ్ళు, ఎస్సీ నాయకులు. ఎవరు కూడా వాళ్ళని ఏమన్నా హేళన చేసుకుంటా తిట్టుకుంటా మాట్లాడలే. కానీ మనోడు మస్తి మదం ఎక్కువ కదా జర మందుల సమయానికి జర బాగా బలిసిండు. ఆ బలిసిన బట్టికే ఆ మస్తి మదం కూడా బలిసి ఆ వేడ పండితులను మీరు మమ్మల్ని తిడుతురువో చేస్తుర్రో నాకు అర్థమవుతలేదు. నీకు అర్థం కాకత నువ్వు ఎమ్మెల్యేగా ఎందుకు పీకి ఉంటున్నావు? నువ్వు ఒక ఎమ్మెల్యే పదవి ఉండుకుంటా నువ్వు చదువుకున్నావు అని చెప్పి అఫిడవిట్లా ఇంటర్ పరీక్షలు పాస్ అయిన పరీక్ష సర్టిఫికెట్లు పెట్టి నాకు చదువు తెలుసు అని చెప్పి నువ్వు ఎమ్మెల్యే అయినా కూడా ఒక వేడ పండితులు ఎవరైతే నిండు నూరేళ్ళు ఉండాలా, మంచిగా పనిచేయాలా, ధర్మం కోసం పనిచేయాలా ఆశీర్వాదం ఇస్తే అవి మీరు తిడుతురా చేస్తురా అని చెప్పి హేళన చేసుకుంటా మాట్లాడిండు మందుల సామ్యాలు. ఈయనకి ఎందుకు హేళన చేసిండంటే ఆడ పాస్టర్లు లేరు. మనోడు పొద్దులు లేస్తే చర్చిలో గంట కొట్టి యేసుప్రభుని మొక్కేటోడా, పెళ్లి యేసుప్రభు మతం ప్రకారం చేసుకుండు. వాళ్ళ భార్య క్రిస్టియన్, పిల్లలను కూడా క్రిస్టియన్ ప్రకారంగా పెంచిర్రు, పెద్ద పోషించిండు. సో ఇవన్నీ బరదాజు కాకాలని తిట్టిండు. దాన్ని చూసి మా బండి సంజయ్ గారు ఎవరైతే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఉన్నారో ఆయన ఏమన్నాడు, అరే నువ్వు గాంధీ భవన్లో ఒక ఎమ్మెల్యే పదవి వండుకుంటా ఒక వేద పండితులను తిట్టడం చాలా బాధాకరం రాబాయ్, నువ్వు అట్లా తిట్టొద్దు. నువ్వు ఒక కన్వర్టెడ్ క్రిస్టియన్ అయినా కూడా అసలైన క్రిస్టియన్లు కూడా ఇట్లా హేళన చేయరు. నువ్వు కన్వర్టెడ్ క్రిస్టియన్ కాబట్టి గొర్రబిడ్డవు కాబట్టి మా వాళ్ళని హేళన చేస్తున్నావు అని చెప్పి మాట్లాడితే ఆయనని తిట్టుకుంటా ఆయన ఇంటికాడ పోయి అది చేస్తాం ఇది చేస్తామంటే ఊకుంటామా? బిడ్డ బద్దలు వల్ల కొడతాం. ఒక్కొక్కడు ఓడైతే మా బీజేపీ నాయకుడు ఆయన బండి సంజయ్ గారి దగ్గరికి వచ్చిన, పార్టీ ఆఫీస్ దగ్గరికి వచ్చిన ఏమన్నారు, నువ్వు రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నావు కాబట్టి మర్యాదగా అన్ని మతాలను గౌరవిస్తూ ఉండాలని చెప్పి చెప్తే నీకు నొప్పి లేచిందా? నువ్వు దళిత కవాతు నేర్పిస్తావు, నువ్వు దళిత కవాతు నిర్వహిస్తా అంటే పోయి ఖమ్మం కాడ పోయి నిర్వహించు. ఎవరైతే దళిత మాదిగ బిడ్డని ఈ నక్సలైట్లు ఇన్ఫార్మర్ నెపంతో చంపేసి నివస్త్రాలు చేసిరో ఆడపోయి నిర్వహించు. మీ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు సర్పంచ్ ఎలక్షన్లో మాదిగ సోదరులు నిలబడితే మాకు ఎదురుగా నిలబడతారు అని చెప్పి వాళ్ళపై దాడులు చేసారు. ఆడపోయి నువ్వు నీ దాదాగిరి చూపి అంతెందుకు, నువ్వు నిజంగానే పీకుడుగా నువ్వు అంటున్నావు కదా. మల్లు రవి ప్రాతినిధ్యం వహిస్తున్న నాగర్ కర్నూల్లా సాకాలి కుటుంబానికి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకున్న మా మాదిగ బిడ్డని కాళ్ళతో చంపిన దుర్మార్గులు మీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న కొంతమంది రెడ్లు. మళ్ళీ ఆడపోయి చూపి నీ మొగతనం, ఆడపోయి చూపించే మొగతనం చేతగారు. కానీ మా పార్టీ నాయకులను మమ్మల్ని అంటారు. భారతీయ జనతా పార్టీ ఒకటే పార్టీ దేశంలో దళితులను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటున్న పార్టీ భారతీయ జనతా పార్టీ నాయకులు. మమ్మల్ని అంటారు బిడ్డ ఒక్కొక్కళ్ళని తోలు తీసి కారం పోస్తాం. ఎవడైతే మా పార్టీ కార్యాలయంపై ఎవడైనా ముట్టడికి చేయడానికి వస్తే కోసి పండబెడతాం. బిడ్డ జాగ్రత్త, ఇది భారతీయ జనతా పార్టీలో ఉన్న ఎస్సీ కార్యకర్తలు ఎవరికి భయపడం, ఎవరికి ఇనం, ఏడికైతే ఆడికి ఎవడొస్తాడో చూసుకుంటాం.